హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈ రోజు స్టోరీ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 6. విరాట్ రిధిమలం నిశ్చితార్థం జరిగి చాలా కాలం అయ్యింది. ఆకాష్, ప్రేరణ, రిధిమాలు హాల్లో కూర్చొని తమ పెళ్లి గురించి ప్రణాళిక వేసుకుంటున్నారు. అప్పుడు రిధిమ, నాన్న, ప్రపంచమంతా గుర్తు చేసుకునేలా నాకు ఘనంగా పెళ్లి చేయాలి అని అంటుంది. సరే తల్లి, నా బంగారు కూతురు కోసం తప్పకుండా చేస్తా. నువ్వు కోరుకున్నట్లే నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అని అనగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా రిధిమ అలాగే అని పక్కన కూర్చుంటుంది. అదే కాకుండా రిధిమ తన ఆలోచనలో నా పెళ్లి గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉంటుంది. ఈలోగా ప్రేరణ, ఆకాష్ పెళ్లి ఎక్కడ జరుపుకోవాలని మాట్లాడుతుంటే రిధిమ మధ్యలోకి వచ్చి, నాన్న, నా పెళ్లి రాజస్థాన్లోని ఒక పెద్ద ప్యాలెస్ లో జరగాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు ప్రేరణ, నీ ఇష్టం తల్లి, నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడే అని అనగా రిధిమ, మీకు చాలా ధన్యవాదాలు అమ్మా నాన్న మీ ప్రేమకి అని చెప్తుంది. ఈలోగా జీవన్య గది నుండి బయటికి వచ్చి ఆసుపత్రికి బయలుదేరుతుండగా ప్రేరణ ఆమెను ఆపి ఇలా అంటుంది. జీవన్య అని అనగానే ఆమె వైపు చూసి, రిషభ్ ఈ రోజు నిన్ను కలవమని చెప్పాడు. సాయంత్రం 4 గంటలకు సన్ షైన్ కేఫ్ లో సమయానికి అక్కడికి చేరుకో. ఏ తప్పు చెయ్యకు, అర్థమైందా అని కోపంగా అంటుంది. జీవన్య ఎదురుగు చెప్పకుండా, సరే అమ్మా, నేను సమయానికి అక్కడికి వెళ్తాను అని అంటుంది. అలా చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తరువాత బయటికి వెళ్ళిన వెంటనే తన మనసులో చాలా ప్రశ్నలు మెదిలాయి. రిషభ్ తనని ఎందుకు అక్కడికి రమ్మన్నాడు? ఆలోచన మాత్రం తన మనసులో చుట్టూ తిరుగుతుంది. కానీ ఆమె దాన్ని పక్కన పెట్టి తనలో పనిలో తాను నిమిత్తమైంది. సమయం కనురెప్పతో పాటు 4 గంటలు వచ్చింది. జీవన్య తన గడియారం చూసుకుని సమయానికి 4:30 గంటల కంటే ముందే 3:30కి అయింది అని గ్రహించి ఆమె తన పర్సు, ఫోన్ తీసుకుని కేఫ్ కి బయలుదేరింది. జీవన్య సన్షైన్ కేఫ్ లోకి 4 గంటల లోపే వచ్చింది. అప్పటికే వాళ్ళ కోసం ఒక టేబుల్ బుక్ చేసి ఉంది. ఆమెను వచ్చి కూర్చో అని చెప్పారు. కానీ ఆమెకి చాలా కంగారుగా ఉంది. విషాదం కలిసినప్పుడు అతనితో ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కావటం లేదు అని. ప్రశాంతంగా ఉండు జీవన్య, ప్రశాంతంగా ఉండు, ఏమీ జరగదు. నువ్వు అతనితో మాట్లాడాలి అంతే, అంతకు మించి ఏదీ ఉండదు అని తనలో తానే ధైర్యం చెప్పుకుంటూ కూర్చుంటుంది. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే, లేదు లేదు, ఏమీ తప్పు జరగకూడదు, ప్రశాంతంగా ఉండు. ఆమె ఇంకా ఆలోచన మిమ్మల్ని ఉండగా ఎవరో ఆమెను పిలిచారు. తన వంతు నిలబడిన ఆ వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె తన కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కానీ వెంటనే రిదాష్, మీరు ఎందుకు లేస్తున్నారు? పైకి మీరు మీ సీట్లో కూర్చోండి అని చెప్పగా జీవన్య కూర్చోకుండా అంతే నిలబడి ఉంది. రిషభ్ తనని కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ షాప్ అన్నిటికన్నా ముందు ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు. నేను నీ మీద అరవాలని నేను అనుకోలేదు. కానీ పరిస్థితి అలా తయారైంది. నా సమయంలో నాకు పని మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపం నీ మీద పడింది. నన్ను క్షమించు అని అనగానే జీవన్య, ఏం పర్వాలేదండి, నేను అర్థం చేసుకోగలను అని తన దయగల మనసుతో అంటుంది. ఆ మాటలకి అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఏమి ఆర్డర్ చేయాలో చెప్పండి అని అనగానే జీవన్య, నీకు ఏది తినాలనిపిస్తే, ఏది తాగాలనిపిస్తే అదే చేయండి అని అంటుంది. దాని రిషబ్ వారిద్దరి కోసం కాఫీ ఆర్డర్ చేశాడు. తర్వాత అతను జీవన్యతో, నీకు నా మీద కోపం లేదు కదా అని అడుగుతాడు. అందుకే కదా ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అని అంటుంది. అప్పుడు నిన్ను మా కుటుంబ సభ్యులందరూ మీ సంబంధాన్ని ఒప్పుకున్నారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. మన మొదటి పరిచయం సరిగ్గా జరగలేదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ అంతా మన మంచికి మాత్రమే. అయినా సరే వ్యక్తి మాటలకు జీవన్య కొంచెం కంగారు పడింది. అయినా సరే మీరు చెప్పింది మంచి విషయం. అంటే మీరు కూడా మీ ఇష్టంతో పెళ్లి చేసుకుంటున్నారు కదా అని అనగానే జీవన్య, అవును, నా ఇష్ట ప్రకారం, నేను ఎవరి బలవంతం మీద కాదు అని చెప్పింది. సరే మంచిది. ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని కాఫీ పూర్తి చేశారు. తర్వాత జీవన్య వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినాక రిషబ్ విరుచుకొని, నీ స్నేహితురాలికి
జనాలను ముందు నా చెంపదెబ్బ కొట్టడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె మీద ఎలా ప్రతిఫలం తీర్చుకోవాలో చూస్తా నేను కూడా. నన్ను క్షమించు ప్రియ, నేను నీ భర్త అవుతాను, కానీ ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నువ్వు చాలా కాలం నన్ను భరించాల్సి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. జీవన్య తిరిగి వచ్చి తన గదిలో ఉంది. ఈ రోజు జరిగిందంతా ఆమె ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఫోన్ చూస్తుంది. అప్పుడు తనుష ఆమె ఫోన్ చూసింది. హాయ్ హలో అని అనగానే, అబ్బాయి ఎలా ఉన్నాడు చెప్పు, ఏం చేస్తున్నాడు, అందంగా ఉన్నాడా అని అనగానే, ఈ నెమ్మదిగా మాట్లాడు, ముందు సరిగ్గా శ్వాస తీసుకో, నువ్వు ఎందుకు అంతసేటు అడుగుతున్నావు, ఈ ప్రశ్నల గోల ఏంటి అని అనగానే, తనీష ఇంతకీ నువ్వు చెప్తావా లేదా అని అడగా, ఈ రోజు నేను కలిసిన కేఫ్లో ఆ అబ్బాయి నీకు గుర్తున్నాడా అని అడగగానే, తనీష ఆ అబ్బాయి ఇప్పుడు నీకు కాబోయే బావా అని అనగానే, అయ్యో కాదు, నేను విరాట్ గురించి మాట్లాడటం లేదు, నువ్వు ఆ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టిన ఆ వ్యక్తి అనగానే తనీషకి ఎక్కడలేని కోపం వస్తుంది. నేను అతనిని ఎలా మర్చిపోగలను దేవుడా, అతను మళ్ళీ నా కంట పడకూడదు, లేకపోతే అతన్ని నేనేం చేస్తానో నాకే తెలీదు. కానీ వీటన్నిటితో సంబంధం చూడు, అసలు విషయం ఏంటో సూటిగా చెప్తావా లేదా అని అనగానే జీవన్య దీర్ఘ శ్వాస తీసుకొని, అతనితో నా బంధం ఖరారైంది. కొద్దిసేపటి వరకే అవతలి వైపు నుండి ఎలాంటి శబ్దం రాకపోవటంతో ఆమె తనుష వింటున్నావా అని పదే పదే పిలుస్తుంది. అని అనగానే, ఏంటి నేను నిజంగా జోక్ చేస్తున్నావా, జోక్ చేయాల్సిన అవసరం నాకేముంది చెప్పు, అయితే ఇప్పుడు విను, నువ్వు పెళ్లి చేసుకోవడం లేదని మీ కుటుంబానికి ఇప్పుడే చెప్పు, లేకపోతే నేను వచ్చి మీ కుటుంబానికి నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఆ అబ్బాయికి వచ్చి నేను సమాధానం గట్టిగా ఇస్తాను, నువ్వు చెప్తావా లేకపోతే నేను పోయి మాట్లాడాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు జీవన్య ఏం చెప్పాలో అర్థం కాక, నువ్వు నా మాట విను, ప్లీజ్ విను, ఇక్కడికి రావద్దు, ఆగు, నేను మాట్లాడతా అని చెప్పగానే తనీష ఏం మాట్లాడకుండా ఫోన్ పక్కన పెట్టి రూమ్లో నుండి బయటికి వస్తుంది. జీవన్య ఎంతగానో ప్రయత్నిస్తుంది ఆపమని, కానీ ఆగలేకపోతుంది. విరాట్ భవనంలో ఉన్నప్పుడు జీవన్య ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో తెలుస్తుంది. ఆమె వెంటనే జీవన్య ఇంటికి బయలుదేరింది. బయటికి వెళ్లే దారిలో అప్పుడే అనుషతో కలిసి లోపలికి వస్తున్న విరాట్ను ఢీకొట్టింది. ఈమె నెమ్మదిగా వెళ్ళు, ఇంత హడావడిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా, తనుష నీకు కాబోయే భార్య ఇంటికి వెళ్తున్నా అని అనగానే, మనుషులు ఎందుకు అని అడుగుతున్నాడు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి నా సమయం లేదు, తర్వాత చెబుతాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అంశు ఆగండి, నేను కూడా మీతో వస్తాను అని అనగానే, వద్దు, మీరు ఎవరు రావద్దు నా దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతుంది. విరాట్ తనూష ఆగు, నేను కూడా వస్తున్నాను, నీకు చెప్పేది అర్థం కావటం లేదా అని అనగానే, సరే రా అంటూ ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం అని చెప్పగానే తనీష ఏం మాట్లాడకుండా తలూపి కారులోకి ఎక్కింది. అంశు డ్రైవింగ్ చేస్తుంది. అతని పక్కన విరాట్ కూర్చున్నాడు. తన వెనక సీట్లో ఉంది తనీష. విరాట్ ఇప్పుడు విషయం ఏమిటో చెప్పు అని అనగానే, తనీష కేఫ్లో నేను ఒకరిని చెంపదెబ్బ కొట్టిన ఆ అబ్బాయి నీకు గుర్తున్నాడా అని అడుగుతుంది. అవును, నాకు బాగా గుర్తున్నాడు, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి జీవన్యతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ ఎదవ కోసం దాన్ని వద్దని కూడా నేను చెప్పాను, కానీ వినటం లేదు. ఆ మాటలకి విరాట్ ఆశ్చర్యంగా, ఏంటి, అతను తనకు సరైన వ్యక్తి కాదని తెలిసినా కూడా ఆమె ఎందుకు మాట వినటం లేదు అని అనగానే, తనష అది నాకు అర్థం కావటం లేదు, ఎందుకంటే ఆమె స్వభావం అలాంటిది కాదు. ఆమె తన కుటుంబం చెప్పినట్లే చేస్తుంది, కానీ నేను ఆమెను అలా చేయనివ్వను. మీ ఇద్దరు ప్రేమను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది అని విరాట్ అంటాడు. కొద్దిసేపటికి వీరి జీవన్య ఇంటికి చేరుకున్నారు. వారు కారు నుంచి దిగి ఇంటికి బయట అడుగుపెట్టారు. వాళ్ళని చూసి జీవన్య కంగారుగా బయటకు వచ్చింది. వెంటనే ఆమె వాళ్ళ దగ్గరికి వచ్చింది. తొందరగా తనుష, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, విరాట్ని కూడా ఎందుకు తింత తెచ్చావు అని అడుగుతుంది. నేను అతన్ని తీసుకురాలేదు, అతనే నన్ను తీసుకువచ్చాడు. నేను మీ కుటుంబంతో మాట్లాడాలి కాబట్టి దయచేసి పక్కకు తప్పుకో అని అంటుంది. జీవన్య, ముందు నేను చెప్పేది వినండి. ఆ
ఆ తరువాత వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ ప్రస్తుతానికి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అనగానే తనుష నేను ఎక్కడికి రాను, దయచేసి ఇక్కడి నుంచి పక్కకు తప్పుకో అని అనగానే లావణ్య ప్లీజ్ దయచేసి నువ్వు నా మాట విను అని అనగానే తనిష తల అడ్డంగా ఊపి అనుషు మరియు విరాట్ వైపు చూసింది. అప్పుడు తనుష సరే అని చెప్పి అక్కడి నుంచి పక్కకి బయలుదేరిపోయింది. ఆ తరువాత అందరూ కేఫ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు జీవన్య అని అడుగుతుంది. జీవన్య అంత తొందర ఏంటి, ముందు ఏదైనా ఆర్డర్ చేద్దాం, అప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఆర్డర్లను తొందరగా ఇస్తారు. అప్పుడు ఎవరు ఏమి అనకముందే అందరూ తమ ఆర్డర్ని ఇచ్చేశారు. జీవన్య మనం ఇప్పటికైనా ఆర్డర్ ఇచ్చేసాము కాబట్టి ఇప్పుడు ఏ సాకులు చెప్పకుండా ఆ బంధానికి ఎందుకు వద్దని చెప్పలేదో చెప్పు అని అనగానే అన్నయ్య నిజానికి పెళ్ళితో కానీ రిషబ్ కానీ నాకు ఎలాంటి సమస్య లేదు, అందుకే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని అనగానే విరాట్ మేమందరం తెలుసుకోవాలనుకున్నది కూడా అదే, మీకు అతనితో ఏ సమస్యలు ఎందుకు లేవు, ఆ రోజున అతను అంత చేసిన తరువాత కూడా మీరు అతన్ని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి అని అనగానే జీవన నా పెళ్ళి నిశ్చయం కాకముందు అతనికి నేను తెలుసా, ఆ మాట చెప్పగానే అందరూ తలూపారు. జీవన్య అతను నాకు తెలుసా అని మళ్ళీ అడుగుతుంది. అందరూ మరోసారి తలూపారు. అలాంటప్పుడు మీరందరూ ఒకేసారి అతన్ని మంచివాడు కాదని ఎలా చెప్పగలరు, పైగా ఆ రోజు జరిగింది కూడా నా తప్పే కదా, అప్పటికి అతను పని ఒత్తిడితో ఉన్నానని అతను నాతో చెప్పాడు, పైగా నేను కాఫీ వలకు పోసిన ఆ చొక్కా అతనికి చాలా ఇష్టమైనది అంట, ఇప్పుడు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా కోపం రాదా. ఆ మాటలు వినగానే తనీష నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదు, నువ్వు నా మాట విని ఈ పెళ్ళి వద్దు అని చెప్పు అని చాలాసేపు బతిమాలుతూ ఉంటుంది. కానీ జీవన్య మీరు నా గురించి ఆందోళన చెందుతున్నారని నాకు అర్థమవుతుంది, కానీ నన్ను నమ్ము, మీరు అతన్ని మళ్ళీ కలిసినప్పుడు అతను అంత చెడ్డవాడు కాదని మీకు కూడా అనిపిస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అని తనీష బాధపడుతూ కూర్చుంటుంది. చూడండి నేను ఇది ఒత్తిడితో చెప్పటం లేదు, అవును అతను చాలా మంచి వ్యక్తి, అంతేకాదు అతను నాకు క్షమాపణ కూడా చెప్పాడు, మరియు మళ్ళీ అలా ఎప్పటికీ చేయడని అన్నాడు, నాతోనే కాదు మరెవరితో కూడా చేయనని చెప్పాడు. అలా అనగానే అంశు ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేమి అభ్యంతరం లేదు కాబట్టి పర్వాలేదు అని అనగానే విరాట్ అతను చెప్పేది నిజమే, జీవన్య చెప్పింది విషయం కూడా కొంతవరకు సరైనదేగా అని నేను అనుకుంటున్నాను, ఎవరో ఏంటో మనం వెంటనే తేల్చలేం కాబట్టి మనం కొన్ని రోజులు చూద్దాం అని అంటారు. ఆ మాటలకి తనీష నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నేను వెళ్తున్నా ఇక్కడి నుంచి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. జీవన్య కానీ ఆమెను ఆపుతూ ఉంటుంది. ప్లీజ్ నా బాధ నువ్వు అర్థం చేసుకో ఫ్రెండ్ అని అనగానే అంశు చింతించకండి, నేను అతన్ని ఒప్పిస్తాను, అప్పటికే మీరిద్దరు కాఫీ తాగడం పూర్తి చేశారు. తనతో అంశు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ జీవన్య విరాట్ మాత్రమే ఉన్నారు. జీవన్య నిశ్శబ్దంగా తన కాఫీని ఆస్వాదిస్తుంది. విరాట్ అయితే ఈరోజు నాకు కాబోయే వదినతో జీవన్యతో చక్కగా మాట్లాడే అవకాశం దొరికింది. ఆ మాటలకు జీవన్య ఏం మాట్లాడలేదు. తర్వాత విరాట్ నాకు ఒక విషయం చెప్పు, నా వల్ల నీకు ఏమైనా సమస్య ఉందా అని అడుగుతాడు. జీవన్య లేదు లేదు అలాంటిది ఏమీ లేదు, కానీ మీరు ఎందుకు అలా అడుగుతున్నారు నన్ను, ఎందుకంటే నువ్వు అందరితో చక్కగా మాట్లాడతావు కానీ నాతో అస్సలు మాట్లాడవు, ఎందుకలా అని అనగానే జీవన్య అలాంటిది ఏమీ లేదని నేను అందరితో మాట్లాడతానండి, నీతో కూడా మాట్లాడతాను, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అని అంటుంది. సరే మరి చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. దాంతో వాళ్ళు కేఫ్ నుండి బయటకు బయలుదేరిండ్రు. ఆమె వెళ్ళిపోవడాన్ని చూస్తూ విరాట్ నన్ను పట్టించుకోకుండా ఉండటానికి ఆమెలో ఏదో లోపం ఉంది, కానీ నాతో మాట్లాడకుండా ఉండటానికి కారణం ఏమిటో నేను కనుక్కోవాలి అని మనసులో అనుకున్నాడు. అతను కూడా బయటకు వచ్చాడు. జీవన్య తనీష దగ్గరికి వెళ్తుంది. అతను కూడా కార్ దగ్గరికి వచ్చాడు. మీరైతే మిస్ యాంగ్రీ బర్డ్ మీ కోపం తగ్గిందా లేదా అని అడుగుతాడు. తనీష అన్నిటికంటే ముందు నేను కోపిష్టి పక్షిని కాదు, ఇక రెండవది నాకు కోపం రాలేదు, నిజంగా రాలేదు. ఆ మాటలకి విరాట్ ఓహో నాకా బాగా తెలుసులే,
రాలేదా అని నవ్వుతూ సమాధానం ఇస్తాడు. సరే మరి మీరు అంతగా చెప్తున్నారు కాబట్టి నేను అతన్ని మరోసారి కలుస్తాను, కేవలం మీకోసమే అని అనగానే జీవన్య అందరినీ కౌగిలించుకొని విరాట్ కారు ఎక్కింది. అందరికీ కలిసి కారులో చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత విరాట్ తనుషాని మరియు జీవన్యాన్ని తన ఇంటి దగ్గర తన కారులో దింపారు. ఆ తర్వాత దింపినాక కాసేపు మాట్లాడుకుని విరాట్ అనుషి ఇంటూ వెళ్ళిపోతుండగా దాన్ని ప్రేరణ చూశారు. ప్రేరణ, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని ఏంజల్ అని జీవన్యాన్ని అడుగుతుంది. ఆమె సంకోచిస్తుండగా రిధిమా చెప్తావా లేదా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది కోపంగా. అప్పుడు జీవన్య, నేను తనుషతో కలిసి కేఫ్కి వెళ్ళాను అని అనగానే నీతో పాటు విరాట్ కూడా ఉన్నాడు కదా అని అంటుంది. అప్పుడు జీవన్య తన మాటని భయంతో చెప్తుండగా పేరు వెనక నేను ఆమె జుట్టును గట్టిగా పట్టుకోవటంతో ఆమె కేక వేసింది. తన పట్టుని బిగించి, మీకు నొప్పిగా ఉంది కదా, వాళ్ళతో వెళ్లే ముందు దీని గురించి ఆలోచించి ఉండాల్సింది అని అంటుంది. మళ్ళీ ఆమె ఒక్కసారిగా ఆమె జుట్టును వదిలేసింది. రిధిమా ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర కనిపిస్తే నీకు మంచిది కాదు, అర్థమైందా అని అంటుంది. జీవన్య వెంటనే తల అడ్డంగా ఊపింది. రిధిమా ఆమెను వదిలేయక ఇద్దరు వెళ్ళిపోయారు. జీవన్య తన గదిలో తిరిగి వెళ్ళింది. ఆమె తలుపు లోపలికి నుండి గడియ పెట్టుకొని ఆమె మంచానికి ఆనుకొని నేల మీద కూర్చొని ఆమె తన కాళ్ళను ఛాతీకి అద్దుకొని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. ఎందుకు ఎప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది, నేను ఏ పాపం చేశాను అని అనుకుంటూ ఉంటుంది. దాంతో ఆమె మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. సంతోషంగా ఉండకూడదని నా విధిలో రాసి ఉందేమో అని ఆమె తనలో తాను శాంతిపరుచుకొని గది నుండి బయటికి వెళ్ళిపోయింది. అప్పటికే అందరూ ఉన్న భోజనశాల వైపు నడిచింది. ఆమె ఒక కుర్చీలో కూర్చుంది. ఆకాష్ రిషబ్ కుటుంబం తిరిగి వచ్చింది. వాళ్ళు ఈ వారంలోనే మీ నిశ్చితార్థం జరుగుతుందని కోరుకుంటున్నారు. మేము ఈ ఆదివారాన్ని నిశ్చితార్థం ఖరారు చేశాము. వాళ్ళు అందమైన వేడుక కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉండరు. మా కుటుంబ సభ్యులలో కొందరు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులలో కొంతమరు బంధువులు కొందరు ఈ నిశ్చితార్థం జరుగుతుంది. తనీషా రిషబ్ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఈ నిశ్చితార్థం ఆపుతుందా లేదా? ఈ స్టోరీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్.